నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ టీడీపీ భయపడుతోందా వైసీపీది అరణ్యరోదన రాజుల రాజకీయానికి అగ్ని పరీక్ష అమెరికాలో ఉన్న అవే కుట్రబుద్ధులైన బాబు మాచర్ల ఎపిసోడ్ పై పవన్ వ్యూహాత్మక మౌనం టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియా భయపడుతోంది అందుకే ఆయన వారంతా టార్గెట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ తన పని ఏదో తాను చేసుకుంటున్నారు 2009లో టీడీపీకి ఎన్నికల ప్రచారం చేస్తూ రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు ఆ సమయంలో ఆసుపత్రిలో ఉంటూ కూడా టీడీపీని గెలిపించాలని జూనియర్ ఎన్టీఆర్ అభ్యర్థించిన సంగతి తెలిసిందే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ను వైఎస్ఆర్ బుడ్డోడని సరదాగా అనడం చర్చనీయాంశమైంది ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అయితే మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం వివాదాస్పదమైనప్పుడు ఇది సొంత వేడుక అని రావాలని ఎవరు ప్రత్యేకంగా ఆహ్వానించారంటూ నందమూరి బాలకృష్ణ దెప్పి పొడిచిన సంగతి తెలిసిందే బాలయ్య కామెంట్స్ను అప్పట్లో నందమూరి హరికృష్ణ తప్పుపట్టారు నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ దూరంగా పెట్టారనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది ఇదంతా లోకేష్ను టీడీపీ వారసుడిగా చేయడం కోసమే అని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు తాజాగా టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న ఆ పార్టీ అధికారిక ఛానల్లో నిర్వహించిన చర్చలో అసలు ఎన్టీఆర్కు తమ పార్టీకి సంబంధం ఏంటని ప్రశ్నించడం సరికొత్త చర్చకు దారితీసింది జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీకి దూరం చేయడం అంటే లోకేష్కు పూర్తిగా అడ్డు తొలగించే కుట్రకు తెరలేపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది బుద్ధా వెంకన్నతో లోకేషే మాట్లాడించి ఉంటారనే అభిప్రాయం కూడా లేకపోలేదు టీడీపీని నడిపించే శక్తి సామర్థ్యాలు లేవని ఆ పార్టీ నాయకుల బలమైన అభిప్రాయం చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అయితేనే పార్టీని కాపాడగలరని టీడీపీ నాయకులు విశ్వసిస్తున్నారు దీంతో లోకేష్ను టీడీపీ అధ్యక్షుడిని చేయాలంటూ బుద్ధా వెంకన్న డిమాండ్ చేయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్కు పార్టీకి సంబంధం లేదనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు లోకేష్ భయపడుతున్నారని స్పష్టమవుతోందని అంటున్నారు ఎన్నికల ఎపిసోడ్లో అధికార పార్టీ వైసీపీది అరణ్యరోధనైంది టీడీపీ అక్రమాలకు ఈసీకి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు ఇదే కూటమి నేతలు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆగ మేఘాలపై ఈసీ చర్యలు తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఏపీ ఎన్నికల కమిషన్ ఈ దఫా అభాసుపాలైందనే ఆరోపణలున్నాయి ఈసీ అమ్ముడుపోయిందని సిపిఐ నేతల విమర్శలను కొట్టిపారేయలేమని కొందరు అంటున్నారు అలాంటి అభిప్రాయాన్ని కలిగించేలా ఈసీ వ్యవహరించిందనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం అవుతుండడం విశేషం పల్నాడులో అవాంఛనీయ ఘటనలకు ఈసీ ఒంటెత్తు పోకడలే కారణమని అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది పల్నాడు పోలీస్ బాస్ ఈసీ కుమ్మక్కు కావడం వల్లే టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకోగలిగిందనే విమర్శలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది పాల్వాయి గేటు ఉదంతాన్ని తీసుకుంటే అక్కడ తమ ఏజెంట్లను బయటికి పంపి టీడీపీ రిగ్గింగ్కు పాల్పడుతోందని పోలీస్ ఎన్నికల అధికారుల దృష్టికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు కానీ వారెవరూ అటువైపు తొంగి చూసిన పాపాన పోలేదు దీంతో రిగ్గింగ్కు అడ్డుకోవడానికి స్వయంగా తమ నాయకుడే రంగంలోకి దిగాల్సి వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు పాల్వాయి గేటులో ఈవీఎంను విధ్వంసం చేశారని పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని కోరకపోవడంతో అసలు ఏం జరిగిందో సులువుగా అర్థం చేసుకోవచ్చని అధికార పార్టీ నేతలు అంటున్నారు పల్నాడులో ఎన్నికల రోజు పలు చోట్ల టీడీపీ అరాచకాలను పోలీస్ ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఫోన్ చేసినా కనీసం రిసీవ్ చేసుకోలేదని వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించిన సంగతి తెలిసిందే ఈసీ పోలీస్ అధికారుల దృష్టి అంతా ఎంతసేపు కూటమికి రాజకీయ ప్రయోజనం కలిగించడంపై తప్ప ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంపై లేదనేది ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు కనురెప్పే కంటిని కాటేసిన చందంగా ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఈసీ తన బాధ్యతల్ని విస్మరించి కూటమి సేవలో తరించిపోయిందనే విమర్శల్ని మూటకట్టుకుంది చివరికి ఏ స్థాయిలో అంటే మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం వీడియోను లీక్ చేసేంత ఇదే టీడీపీ అరాచకాల్ని మాత్రం లోకానికి తెలియకుండా ఈసీ చాలా జాగ్రత్తలు తీసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్నికకు సీనియర్లు తప్పుకుంటున్నారు కొన్ని ప్రతిష్టాత్మక కుటుంబాలు రాజకీయ తెర మీద కనిపించడం లేదు 2019 ఎన్నికల్లో రాజుల కుటుంబాలు అన్ని టీడీపీ వైపు చేరి పోటీ చేశాయి ఈసారి చూస్తే కురుపాం సంస్థానాధీశుల నుంచి టీడీపీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సీన్లో కనిపించలేదు మరో సంస్థానాధీశుడు అయిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ సైతం పోటీలో లేరు విజయనగరం జిల్లా దాకా వస్తే ఘనత వహించిన పూసపాటి సంస్థానానికి చెందిన కుటుంబ సభ్యుడు
అశోక్ గజపతిరాజు ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమార్తెను విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయించారు. బొబ్బిలి రాజుల విషయానికి వస్తే మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు తప్పుకుని తమ్ముడు బేబీ నాయనకు బొబ్బిలి నుంచి పోటీకి అవకాశం కల్పించారు. దీంతో ఇప్పుడు 2 రాజకుటుంబాలే ప్రత్యక్ష ఎన్నికల్లో కొనసాగినట్లు అయింది. విజయనగరం నుంచి అదితి గజపతిరాజు విజయం సాధిస్తే పూసపాటి వారసత్వం నెగ్గినట్లవుతుంది. మరింత కాలం రాజకీయాల్లో ఉనికి చాటుకుంటుంది. అలాగే బొబ్బిలి వంశీకుల నుంచి బేబీ నాయన గెలుపును సొంతం చేసుకుంటే బొబ్బిలి రాజవంశం ప్రతిష్ట పెరుగుతుంది. పోలింగ్ అనంతర పరిస్థితులు చూస్తుంటే ఈ 2 రాజవంశీకుల వారసులు టఫ్ ఫైట్నే ఎదుర్కొంటున్నారని అంటున్నారు. మొదట్లో సునాయాసం అనిపించిన విజయనగరంలో రెబల్ నేత పోటీతో టీడీపీకి డౌట్ పట్టుకున్నాయి. బొబ్బిల్లో చివరి నిమిషంలో అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి పుంజుకున్నారని వార్తలు రావడంతో ఆ ఫలితం కూడా ఆసక్తి రేపుతోంది. చంద్రబాబు నాయుడుకు తన ఫోటో ఒక్కరోజు పేపర్లో కనిపించకపోయినా సరే రాష్ట్ర ప్రజలు తనను మర్చిపోతారని చాలా భయం. అందుకే ఎన్నికల పోలింగ్ ముగిసి ఫలితాలు వెలువడడానికి ముందు ఉన్న ఖాళీలోని విరామ సమయాన్ని విహారయాత్రల్లో కుటుంబం సహా గడపడానికి ఆయన అమెరికాకి వెళ్ళినా సరే అక్కడ కూడా ఆయన కుదురుగా ఉండలేకపోతున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ చిన్న పరిణామం జరుగుతున్నా సరే అందులో లోపాలు వెతికి లేదా లోపాలుగా రంగు పులుముతూ జగన్ ప్రభుత్వం తప్పులు చేసేస్తున్నదని బురద చల్లాలనే లక్ష్యంతోనే బతుకుతున్నారా అనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో ఐఏఎస్ల కన్ఫర్మేషన్ ప్రక్రియ జరుగుతుండగా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆ ప్రక్రియను వాయిదా వేయాలంటూ యూపీఎస్సీకి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాశారు. ప్రభుత్వం పరిపాలనా క్రమంలో భాగంగా రొటీన్గా జరిగిపోయే ప్రక్రియే ఐఏఎస్ల కన్ఫర్మేషన్. అయితే దీనికి కూడా చంద్రబాబు నాయుడు అడ్డం పడుతున్నారు. అమెరికాలో కుటుంబం సహా విహారయాత్రలో ఉన్న ఆయన ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ వాయిదా వేయాలంటూ లేఖ రాశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఆపాలట. సీఎంఓల వారికి మాత్రమే పదోన్నతులు పరిమితం చేసేశారట. ఆ రకంగా ఈ ప్రక్రియలో తప్పులు దొరుకుతున్నట్టుగా జగన్కు బురద పులమడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కొత్త ప్రభుత్వం అంటే తానే ముఖ్యమంత్రిగా వచ్చేస్తానని చంద్రబాబు కలలు కంటున్నట్టుగా ఉంది. తాను వచ్చిన తర్వాత జగన్ వద్ద పనిచేసిన ఏ అధికారికి ఐఏఎస్ కన్ఫర్మేషన్ రాకుండా అడ్డుపడే ఆలోచనతోనే చంద్రబాబు విదేశాల్లో ఉండి కూడా ఇక్కడి కుట్రలు నడిపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మాచర్ల ఘర్షణలు ఇప్పుడు రాష్ట్రమంతా హాట్ టాపిక్. నిజానికి ఇదే తరహా సంఘటనలు అనేక చోట్ల జరిగినప్పటికీ అనేక కారణాల వల్ల మాచర్ల గొడవలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాత్ర ఉండడం, ఆయన అరెస్టుకు పోలీసులు బృందాలుగా వెళ్లడం, అరెస్టు జూన్ 6వ తేదీ వరకు వద్దని కోర్టు చెప్పడం, ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఈ వ్యవహారానికి హైప్ వచ్చింది. రాష్ట్రంలో రాజకీయ ఆసక్తి ఉన్న ఏ 2 వ్యక్తులు కలిసినా సరే మాచర్ల ఘర్షణలు, అక్కడి పర్యవసానాలు, పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి చంద్రబాబు నాయుడు ప్రచారం జరిగినంత కాలము ఆకాశానికి ఎత్తేసిన పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ మాచర్ల వ్యవహారంలో నోరు మెదపడం లేదు. పవన్ కళ్యాణ్ తనకు రాజకీయాల్లో క్లీన్ ఇమేజీ ఉండాలనే భావిస్తున్నారు. మాచర్లలో జరిగిన ఘర్షణలో ప్రధానంగా తెలుగుదేశంతో తప్పు ఉన్నదని జనసేన నమ్ముతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలుగుదేశం నాయకులు తమకు అనుకూలంగా ఉండే బూత్లలో విచ్చలవిడిగా రిగ్గింగుకు పాల్పడడం, యథేచ్ఛగా అక్రమాలు చేయడం వల్లనే ఘర్షణలు చెలరేగాయి అనేది ఒక వాదన. నిజానికి ఇది వైసీపీ వాదన అనుకోవచ్చు కానీ జనసేన కూడా దీనినే నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. పాల్వాయి గేటు బూత్లో ఈవీఎం ధ్వంసం చేయడం కూడా పిన్నెల్లి దూకుడుకు నిదర్శనం అనుకోవడం కంటే అక్కడ అప్పటి వరకు జరిగిన పరిణామాలే ఆయనను అలా ప్రతిస్పందించేలా రెచ్చగొట్టాయనేది ఒక వాదన. ఆ వాదననే పవన్ కళ్యాణ్ కూడా నమ్ముతున్నారని సమాచారం. తెలుగుదేశం వారి అతి చర్చల వల్ల మాచర్ల ఘర్షణలు చెలరేగాయని, వారి తప్పులను కూడా సమర్థించడానికి తాము పూనుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్వయంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. దీంతో మాచర్ల పరిధిలో కూడా జనసేన నాయకులు ఎవ్వరూ పెద్దగా ఈ గొడవల గురించి పట్టించుకోకుండా తమకేమీ పట్టనట్టుగానే ఉంటున్నారు. తెలుగుదేశం పాపాల్లో తనకు సంబంధం లేదని సంకేతాలు ఇవ్వడానికే పవన్ ఇలా చేస్తున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.